You go back and like that. Yes, yes, sir. You go. Okay, Now, enough, ma. see, first they will give speech, sir. Oh, So many are ready to give speech. Grandparents అందరూ రండి పిల్లలు తెచ్చుకోండి లోపల రండి. Dimple. Okay. ఎక్కడ ఉన్నారో అమ్మాయి పిలుచుకున్నాడు తీసుకోవచ్చు. ఓకే, ఈరోజు మనం గ్రాండ్ పేరెంట్స్ డే జరుపుకుంటున్నాం. దీని గురించి ఒక రెండు మాట్లాడు. జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో కొంతమంది పిల్లలకి పేరెంట్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, కానీ వాళ్ళకి గైడెన్స్ అనేది దొరకదు. పేరెంట్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బిజీగా ఉంటారు. పేరెంట్స్ ఈ రోజుల్లో ఏంటంటే ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయాలి, అప్పుడు కానీ కుటుంబం ముందుకెళ్ళరు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రోజుల్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల్ని పట్టించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళు వాళ్ళ పిల్లలకి మనవాళ్ళకి వాళ్ళ యొక్క అనుభవం, అంటే వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కానీ అలాగే మంచి చెడులన్నీ చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ పిల్లలకి గైడ్ చేయొచ్చు, ఏది రైట్, ఏది రాంగ్, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని మనం చెప్తూ ఉండాలి. నా లైఫ్లో కూడా నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. మాకు గ్రాండ్ పేరెంట్స్ లేరు. అంటే బై ద టైమ్ ఐ వాజ్ బోర్న్ ఐ హ్యాడ్ నో గ్రాండ్ పేరెంట్స్. నేను పుట్టినప్పటికీ గ్రాండ్ పేరెంట్స్ లేరు. అట్లా గ్రాండ్ పేరెంట్స్ ఉండడం అనేటువంటిది ఒక అసెట్ లాగా పిల్లలకి. కాబట్టి మీరు మీ అనుభవాన్ని, మీ యొక్క నాలెడ్జ్ నిజం చెప్తున్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఫాలో అవ్వని కాకపోని, మీరు చెప్పేది వాళ్ళు ఫాలో అయినా కాకపోయినా, బట్ యూ టెల్, మీ యొక్క అనుభవాన్ని వాళ్ళకి ఇవ్వండి. అలాగే మీ యొక్క నాలెడ్జ్ని కూడా ఒకవేళ మంచి మంచి స్టోరీస్ కావచ్చు, లేదా మీరు ఏదైనా నేర్చుకున్నటువంటి స్కిల్ కావచ్చు, అది మీరు షేర్ చేయండి. షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏదైనా ఒకటి నేర్చుకున్నాను, ఒక స్కిల్ ఆర్ట్ నేర్చుకున్నాను, ఆ ఆర్ట్ నేర్చుకున్న దాన్ని నాతో అంతమైపోకూడదు. అది మన పిల్లలకు లేదా ఎవరికో నేర్పించాలి. అలా మీలో కూడా ఏదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయండి. జనరల్ నాలెడ్జ్ వస్తుంది. ఏదైనా కూడా నేను చెప్పేది పర్టికులర్గా ఇదని కాదు, ఏదైనా మీలో టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని నేను ఫినిష్ అయ్యింది, నేను చెప్పేసిన తర్వాత మళ్ళీ మీరు అందరూ మీలో ఏదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ యొక్క అనుభవాన్ని వాళ్ళకి ఇవ్వండి, అంటే గైడ్ చేయండి. ఇప్పుడు మీరు ఏది మంచి ఏదో చెడు తెలుసు మీకు, కాబట్టి అలా చెప్పారనుకోండి పిల్లలకి, చెప్తా ఉంటే వాళ్ళు మీరు ఈ టైంలో వినకపోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళ మైండ్లో మీరు చెప్పినటువంటి సలహాలు స్టోర్ అయిపోతాయి, మీకు తెలియదు. వాడు నెక్స్ట్ అయినా సరే మీ యొక్క సలహాలు వాడు ఫాలో అవుతారు. కాబట్టి సలహాలు ఇవ్వడం మాత్రం పిల్లలకి ఆపేయద్దండి. వాళ్ళు ఫాలో అయినా ఫాలో కాకపోయినా మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ని, సజెషన్స్ని వాళ్ళకి ఇస్తూ ఉండండి. అలా ఇస్తేనే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పేరెంట్స్ చాలా బిజీగా ఉన్నారు. మీరే ఫ్యామిలీకి, ఆ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అలా మీకు కూడా వాళ్ళకి బాగా ఉంటుంది ప్రేమ, మీ నెక్స్ట్ వారసు కాబట్టి అలా చేయండి. చేయలేకుండా చేస్తూ ఉంటే సంతోషం, చేయకుంటే మాత్రం. నా లైఫ్లో నేను అబ్జర్వ్ చేసిందంటే ఐ హ్యాడ్ నో ప్రాపర్ గైడెన్స్. నాకు క్లారిటీగా ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే, ఎవరైనా సరే నువ్వు ఇది చెయ్యి, ఇట్లా వెళ్ళి అని ఎప్పుడు చెప్పలేదు ఆ రోజుల్లో. మేము వెళ్ళడం, చదువుకోవడం, ఇది చేయడం, జాబ్ చేయడం ఇంతే. కానీ అవునా కాదు, ఇప్పుడు వచ్చింది టీచర్ పోస్ట్, గవర్నమెంట్ టీచర్ పోస్ట్. అదే డిగ్రీ అయిన తర్వాత పీజీ చేస్తుంటే నాకు 2004లోనే పోస్ట్. చెప్పేవాళ్ళు లేరు మాకు ఎవరు. నేను ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు అని ఆ మార్గాన్ని చూపించేవాళ్ళు లేరు.
నా అనుభవం ఇది. అలా మీరు మీ పిల్లలకి గైడ్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి మీ నాలెడ్జ్ని ఇవ్వండి, మీ స్కిల్స్ ఇవ్వండి, గైడ్ చేయండి. You come, stand with them from front. మనకి తమిళ తెలుసా? తమిళ్. రెండు మాట్లాడండి. రెండు మిక్స్ అయ్యి. ఇది నాకు ఇప్పుడు సంతోషం చేస్తుంది. నేను ఎప్పుడు వర్ణం చేయడానికి నేను క్లాస్కి వచ్చేది నేను వస్తుందో వస్తుంది, లేకపోతే వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు స్కూల్లో ఎంత పిలుస్తారు, పేరెంట్స్ పిలుస్తారు, గ్రాండ్ పేరెంట్స్ పిలుస్తారు. అట్లనే ఎన్నో సంతోషం. ఏమిటి పిల్లకాయలకి అది వాళ్ళు చూపించోడు ఏది ఒక సైడ్లో ఉండింది. బట్ మన స్కూల్లో వాళ్ళు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ తాత వాళ్ళు మనం చూపేది కాదు. ఈ క్లాస్ రూమ్లో వాళ్ళు టీచర్లు చూపేదిగా ఇప్పుడు బాగా ఎక్కిపోతున్నారు స్కూల్లో. అంత అయిపోయింది. మనం వచ్చి డ్రైవర్గా ఉంటుంది, లేదు టైలర్గా ఉంటుంది. ఆ స్కిల్ సైలెంట్గా అది డిపెండ్ అయింది. బాగా సైడ్ అది చెయ్యం చూడలేదు వాళ్ళు తాత పై ఆ స్కిల్. ఇప్పుడు మీ చేత మీరు పెద్ద డ్రైవర్గా ఉంటున్నావు, లేదా అగ్రికల్చర్గా ఉంటున్నావు. ఈ మనమరాలు పెద్ద అగ్రికల్చర్ పెద్ద చదువు చదివేటప్పుడు అది యూస్ అవుతుంది. మన తాత ఎంత వ్యవసాయం చేసినాడు అట్లా చెప్పేది, అది చెప్పి ఎట్టు పెట్టేది, దాన్ని ఎట్ట నీళ్ళు తీసేది. ఈ మరి బేసిక్ స్కిల్స్ చూపించగా సార్ చెప్పారా మంచి ఇలా థ్యాంక్స్. మనం పిలిచి గౌరవం వచ్చిందంటే ఇలా థ్యాంక్స్. Thanks for your coming, sir. Thanks for it. మనం ఇక్కడ చదువుకుంటున్నారు, మంచి టీచి జరుగుతుంది. ఉదాహరణకి మనవరాలు ఇప్పుడు రికార్డు చూస్తే అన్నిట్లో 20కి 20 ఉంది. అన్నిట్లో ఇక్కడే గోల్డ్ మెడల్ ఇచ్చి ఈ అమ్మాయిని ఫస్ట్ క్లాస్ అనేసి పంపించారు. అది ఈ స్కూల్ తీసుకున్న మంచి నిర్ణయం. అందరూ వచ్చి మా ఇంట్లో కూడా వచ్చి అడిగారు, ఎందుకంటే మా స్కూల్కి పంపించండి అని. నేనే ఇంట్లో పెద్ద కాబట్టి మా ఇంట్లో 9 మంది పిల్లకాయలు వస్తున్నారు ఇక్కడికి. అభిషేక్, వరుణ్, జస్వంత్, షాలిని వచ్చి చదువుకుంటున్నారు. కానీ ఎందుకంటే టీచర్స్ బాగుంది. ఫౌండేషన్ మనం ఎప్పుడైతే చక్కగా వేస్తామో పునాది, అప్పుడు దానిపైన కట్టుకాటు ఒక ఇల్లు మనకు అవకాశం ఇస్తుంది. పునాది బాగుండాలి. కాబట్టి సార్ చెప్పినట్టు 60 చెప్తారు, వాందగర మక్కలకు వాందవర్గం పాడు మడి. తెలుసు కదా, வாழுகின்ற மக்களுக்கு இதெல்லாம் வாழுகிற மக்கள் நம்ம வாழ்ந்தவர்கள் பாடம், அதை பழமொழி தத்துவங்கள் சொல்லுவாங்க. ஆகவே எப்பேற்பட்ட ஒரு நல்ல நம்ம பொறுப்பு எடுத்து பெற்றோர்கள் சார் சொன்னாரு. பெற்றோர்கள் ஒரு வேலை அவங்க பிஸியாக கூட இருந்திருக்கலாம். அது இவங்களை ரன் பண்ணணும், இவங்களுக்கு ஃபீஸு கட்டணும், இவங்களுக்கு பலவிதமான காரியங்களை அவங்க செய்ய வேண்டும் என்று சொன்னால் அவங்க ஒழிக்கணும், ஒழிப்பாளிகளா அவங்க இருக்கணும். ஆனால் நாம் ஓய்ந்திருக்கிறோம், நம்ம ஓய்வு பெற்றிருக்கிறோம், உட்கார்ந்து கொண்டிருக்கிறோம். நம்மளுடைய அனுபவங்களிலே நாம் சிறு வயதிலிருந்து நாம் பட்ட பாடுகள், நாம் செய்த நன்மைகள், அவை எல்லாவற்றும் இந்த பிள்ளைகளுக்கு இந்த வயசில் அதுகளுக்கு எடுத்து பொருத்தமானா சார் சொன்ன மாதிரி அவங்க மைண்ட்ல வந்து அது ஸ்டாண்டர்ட் ஆகுது. ஒரு காலத்தில் எதிர்காலத்துக்கு என் தாத்தா அந்த வழியை காட்டி கொடுத்தாரு, என் தாத்தா இந்த நல்ல அருமைகளை சொன்னாரு, இந்த நல்ல தாளந்துகளை நான் பெற்றுக்கொள்கிறேன் என்று சொல்லி அந்த பிள்ளைகளுக்கு ஒரு காலத்துக்கு அது உதவுற ஒரு நல்ல பொக்கிஷமா இருக்கும் என்பதை வாய்ப்புக்கு நன்றி கூறி ஏன்னா தெரியாத தாத்தா பாட்டிகள் தனியா இருக்கிறாங்க, நம்ம மட்டும் இருக்கலாம், பரவாயில்ல அவங்க எப்படின்னா போட்டோம், நம்ம வயசான காலத்தை செப்பரேட்டா இருக்கான்னு கொஞ்சம் பேர் நினைக்கிறாங்க. அதுக்கு நீங்க 2 பேர் சொன்னது ரொம்பவே லெசன். அதனாலதான் எனக்கு கண்ணில் தாங்கிச்சு. ரொம்ப தேங்க்ஸ் சார், ரொம்ப தேங்க்ஸ் சார். அடுத்தது நீங்க யாருக்கு సార్ చెప్పి మన గైడెన్స్ ఫాలో చేయాలా? లేదు మా మనగారు అడిగి చెప్పాలి, మీ అమ్మ కష్టమేంటి, నాయన కష్టమేంటి,
చెడ్డ పనులు చేయకూడదు, మాట్లాడకూడదు, ఇంట్లో ఉండి దీనికన్నా చదువుకోవాలి. మనకి ఛాన్స్ ఇచ్చిన స్కూల్లో కాబట్టి నేను అదే చెప్తున్నాను. నిన్న కూడా చెప్తున్నాను, మీ అమ్మ కష్టపడుతుంది, నాయన కష్టపడుతుంది, నువ్వు కష్టపడి చదవాలి. ఇప్పుడు నుంచే బాగా చదివి మైండ్ తెప్పించుకోవాలి. ఎలాగో దాన్ని చెప్పింది సాయంత్రంలో రాయి 5 గంటలకు లేచి 6 గంటలకు లేచి జ్ఞానం చెప్పింది చదువు చదివేసి నీకేం కావాలో పెద్దలు చెప్తున్నారు, నువ్వు చదవాలి, నీ బాధ్యత. నేనైతే ఈ స్కూల్లో 35 ఏళ్ళు చూస్తా ఉన్నాను. స్టాండర్డ్ అంటే అట్లే స్టాండర్డ్ ఉంది, కానీ మనమే ఒకరోజు ఇట్లా అట్లా చదువుకున్నాం, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కానీ స్కూల్ పైన వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదంటే అది ఇదే అయిపోతుంది. నాకైతే ఎప్పుడు ఈ స్కూల్ డౌన్ చేసినప్పుడు తెలుసు, ఏ పొమ్మడి పడాలన్నా తెలుసు, ఈ స్కూల్ గురించి బాగా తెలుసు. అందుకే మమ్మల్ని ఎవరు అడిగినా నేను యాడ్ చేస్తున్నాను, ఈడే తీసేసాను. క్యాంపౌండ్ స్కూల్ ఒకప్పుడు గుర్షపౌండ్ స్కూల్ ఉంది, ఆ స్కూల్ పోయింది, ఆ స్కూల్ కూడా ఈ స్కూల్ బాగుంది. థ్యాంక్స్. పిల్లలకు పేరెంట్స్కి చాలా హ్యాపీ. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా మనకు ఈ విధంగా పెట్టుకుంటే పిల్లల యొక్క మనోభావాలు మనస్తత్వాలు అన్నీ కూడా పేరెంట్స్కి తెలుస్తుంది. ఈ ఎన్వాల్వ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రతిసారి మీరు మేడం గారు కానీ టీచర్ స్టాఫ్ కానీ ఇదే విధంగా చాలా గుడ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, మంచి ప్రోగ్రెస్ వస్తుంది. మేము కూడా చూసాము ప్రోగ్రెస్ కూడా. అప్పుడు కూడా ఒక అమ్మాయి అక్కడ ఉంది ఆ క్యాంపస్లో, అన్నీ చూసి మేము నోట్ చేసుకున్నాము, ఐడెంటిఫై చేసుకుని మార్క్స్ తగ్గుండాలి. కొంతవరకు కొన్నిట్లో ఎక్కువ తగ్గున్నాయి కొన్ని సబ్జెక్టులు, అది మేము కూడా తీసుకుని ఇక్కడ మేము క్యాచ్ చేసుకుని రాయమన్నారు పర్ఫార్మెన్స్, మేము రాసినాం. పేరెంట్స్ కూడా క్యాచ్ చేసుకోవాలని మేము రికార్డ్స్ చేసుకున్నాం, రాసినాం. ఎందుకంటే పేరెంట్స్ కూడా నెగ్లిజెన్స్ ఉంది, టైం టు టైం డిసిప్లిన్ లేదు. నెక్స్ట్ వచ్చే ఫంక్షన్ టైం ఇంపార్టెంట్. కంపల్సరీగా మనము తల్లిదండ్రులుగా ఏం చేయాలంటే టైం టు టైం ఫాలో చేసుకుంటూ మనము చిన్న బిడ్డలు ఏం తెలియదు, మనమే వాళ్ళకు మనం స్ఫూర్తి, ఆ స్ఫూర్తితో మనం ముందుకు కొంటే వాళ్ళకి తెలియదు కదా. చిన్న పైరు లాంటి వాళ్ళు మొక్క ఇవ్వమనేది మానవ కాబట్టి మనము ఫస్ట్ నుంచే మనము నీట్నెస్ కానీ డిసిప్లైన్ కానీ ఎడ్యుకేషన్ కానీ నేర్పుతాం. ఫస్ట్ నీట్నెస్, డిసిప్లైన్, మళ్ళీ ఎడ్యుకేషన్. ఈ విధంగా మనం సిస్టమేటిక్గా మనం పోతే చాలా బాగుంటుంది మేడం. ఇలాంటి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చి మేము మా పిల్లలను కూడా అక్కడ చేద్దాం ప్రయత్నం చేసినాం, ఇక్కడ బీవీలో కూడా అక్కడ చూసినాము. కానీ బాగుంది, అయినా కానీ చూస్తే మీద ఆకార పుష్టి నైవేద్యం నెక్స్ట్ టైం ఉంటుంది. కానీ చూసినాము ఎడ్యుకేషన్ మాకు నచ్చలేదు. ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ ఉంది, మనం సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎడ్యుకేషన్ డిసిప్లిన్ అన్ని విధాలు ఫాలో చేస్తే ఎక్సలెంట్ ఉంది మేడం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. గ్రేట్ స్కూల్. మాట్లాడుతున్నారు ఇంట్లో కూడా వచ్చి ఇంకోటి అక్కడ వాతావరణం కానీ మీరు చూపించేటటువంటి ఆదరణ కానీ ప్రేమాభిమానాలు టీచర్స్ వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. మేము చాలా మోస్ట్లీ ఐ లైక్ వెరీ మచ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న పాట కూడా పాడతాను మేడం. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు. పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి బుగ్గలారిపోకుండా ముద్దులను కుమ్మారించి కంటి పాప వలె సాకినవమ్మా, కోటి ఆశలతో పెంచినవమ్మా. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు. పల్లెలు కాయల్లోన పరుగుడే రోజుల్లోన, పల్లెలు కాయల్లోన పరుగుడే రోజుల్లోన, ఎండకు రానివ్వలేదు, వానకు పోనివ్వలేదు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు. రెక్కలను ఉయ్యాల చేసినావు, కోయలెన్నో జోలపడినావు. రెక్కలను ఉయ్యాల చేసినావు, కోయలెన్నో జోలపడినావు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు.
అమ్మలను సాగినందుకు వందనాలు. అమ్మను మించిన దైవము లేదు, అమ్మను మించిన లోకము లేదు. అమ్మను మించిన దైవము లేదు, అమ్మను మించిన లోకము లేదు. అమ్మలను కన్నందుకు వందనాలు, అమ్మలను సాగినందుకు వందనాలు. అవకాశం మీరు మేము థాంక్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ సంతోషంగా వచ్చినటువంటి పాట. Thank you very much. You should get blessing from your grandparents. Put knee down. Now, see, you want to bless. Keep your hand. See, Niharika, how she is doing. All of you do like that. First you put knee down. Knee down. You bachchan sachi. Sit, sit. Say, correct. Say. Okay. Juice it. అది చూడండి. Give first to HM Sadia and then we will give to your grandparents. Okay? For photo take no? Yeah, ma'am. Take and give to your grandparents. Give to grandparents. Then we will give to you. Give to Grandparents. మేడం. Yes. Thank you, sir. Yes, sir. No, no, no. She didn't give her. Give. She gave to HM sir first. Ma'am, they did Ashirvad completed. They completed. They have taken blessings. This parent done. Now sitting parents what to do? Yeah, I have arranged. Ready, sing. Grandma, Grandpa, Grandma, Grandpa, today's for you, today's for you. We want you to feel very, very special. Yes, we do. Yes, we do. Grandma, Grandpa, Grandma, Grandpa, today's for you, today's for you. We want you to feel very,
స్టోరీస్ అయినా ఫుడ్ అయినా నాకు ఇది కావాలి అది కావాలి ప్రతిదీ అంటే మదర్ కంటే ఎక్కువ వాళ్ళు గారం చేయడానికి అంటారు కదా ప్రేమగా బాగా చూసుకునేది ఇప్పటికీ ఏది వచ్చినా వెల్విషన్ ఏదైనా చెప్పాలి అని అట్లే ఇప్పుడు మన పిల్లలకి వచ్చేసరికి మనం 2 కొట్టాలి ఆ కోపం ఫీలింగ్ మనకి వస్తుంది కానీ వాళ్ళకి రాదు ఇప్పుడు వాళ్ళు నాన్నమ్మ అమ్మమ్మ ప్లేస్లో ఉన్నారు కాబట్టి బాగా చూసుకుంటారు కానీ వాళ్ళు దూరంగా ఉన్నారు వాళ్ళకి రాలేదు థ్యాంక్ యూ